मनवा मोरा मिलन में तेरे, मनवा मोरा मिलन में तेरे, बाबा बाबा बोले। जीवन जब से गोद में तेरे, जीवन जब से गोद में तेरे, करने लगा कलोने। मनवा मोरा मिलन में तेरे, बाबा बाबा बोले। मनवा मोरा ఇలా ఉంటారు. లెక్కాచారం ఇస్తే వెంటనే మ్యాథ్స్ లెక్కలేసేస్తారు. 20 నుండి 8 తీసేస్తే 100 నుండి ఇన్ని తీస్తే ఎంత వెంటనే చెప్తారు లెక్కలు. లెక్కల్లో ఫస్ట్గా ఉంటారు. ఇక్కడ కూడా లెక్కలు వెంటనే క్లియర్ చేసుకుంటారు. సమాప్తం కూడా చేసుకుని ఫ్రీ అయిపోతారు. ఇద్దరు ఒకే జతలో జ్ఞానంలో ఉంటారు. ఒకరు ముందుకు వెళ్ళిపోయినారు, లెక్కలు త్వరగా చుట్టూ చేసుకున్నారు. ఇంకొకరు ఆ సమస్యలోనే చిక్కుకుని ఆడే ఉండిపోయినారు. ఒక వ్యక్తి తమ కొడుకు జతలో కూర్చున్నారు. బిడ్డను అడిగినారు, 180లో 40 పోతే ఎంత మిగిలింది? బిడ్డ చెప్పినారు, 180లో 40 పోతే ఎంత మిగిలింది? 160. భుజాలు తట్టినారంట. నువ్వు మంచి బిడ్డ, నువ్వు లాయక్ బిడ్డ, నువ్వు నా పేరు ఫేమస్ చేసేస్తావు, హుషారుగా ఉండవు, నాలాంటి కొడుకు ఎవ్వరికే లేరు. పక్కన కొడుకు ఇంకొకరు వింటా అన్నారు, మీరెందుకు తప్పు పాఠం చదివిస్తూ ఉన్నారు? 180లో 40 పోతే 160 మిగులుతుందా? తప్పెందుకు చెప్పిస్తా అన్నారు? నేను నిన్న చదివించినాను. నిన్న అడిగితే 170 అన్నారు. ఈరోజు 160కి వచ్చినారు. నిదానంగా 140 కూడా వస్తారు. నిదానంగా. అందుకు నేను భుజాన్ని తట్టుతూ ఉన్నాను. స్లో పిల్లలు కూడా ఉన్నారు లౌకికంలో. బాబాకి కూడా ఇలా స్లో పిల్లలు ఉన్నారు. లెక్కలు 5 నిమిషాల్లో చిన్నది చుక్తు చేసుకునేస్తారు. మిగతా లెక్కలు అలాగే ఉండిపోయినాయి. కొంతమంది 5 ఏండ్లలో స్లేట్ అంతా తుడిచేసి ఉంటారు, లెక్కల స్లేటు. బాబా చెప్తారు, మీ స్పీడ్ పెంచుకోండి. స్పీడ్ పెంచకపోతే, స్పీడ్ ఎందుకు పెంచము? కారణాలు చెప్పుకుంటూ ఉంటాము. ఆ కారణము, ఈ కారణము. కారణం చెప్పకుండానే కొందరు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కారణాలు చెప్తానే ఉంటే జైలుకి వెళ్ళిపోతారు. కారణాలు చెప్తే కారాగారానికి వెళ్ళిపోతారు. ఆ కారణము, ఈ కారణము, అందుకు చేయలే, ఇందుకు చేయలే. లేచిపోయే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ధర్మరాజు మీ కారణాలన్నీ వినరు. బాబా చెప్పినాడు, ఎప్పుడైనా పాత సంస్కారాలు మాయ నుండి ఓడిపోతే, ఓడిపోయినానంటే మాయ కొడుతుంది, ధర్మరాజు కొడతారు, ఓడిపోతే మాయ ధర్మరాజు కొడతారు అని కూడా గుర్తుపెట్టుకోండి.
ఓడిపోకండి. విజయం యొక్క మాల వేసుకోండి. ఇంకో మాట, విజయపు మాల వేసుకోకపోతే స్వయం మాల తయారు చేసేవాళ్ళగా అవుతాము. విజయులకి మాల తయారు చేసి వేయాల్సి వస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను ఓడిపోను, సంకల్పాలతో కూడా ఓడిపోను, వాతావరణ పరిస్థితుల నుండి కూడా ఓడిపోను. ప్రతి ఒక్కొక్క సంకల్పం పైన గమనం పెట్టుకోండి. సంకల్పాలు నావే కదా, దానిపైన నాకే స్వతంత్రత ఉంది. వ్యర్థం ఎవరిది? నాదే కదా. పోగొట్టేది ఎవరు బాధ్యత? మందే. మన బాధ్యతనే. వేరే వాళ్ళ బాధ్యత తీసుకోరు. ప్రపంచమంతా వెతికి ₹1,00,00,000 ఇచ్చి 1 కిలో వ్యర్థాన్ని ఇచ్చేయండి, ఎత్తుకుంటారా? ఎత్తుకోరు కదా. ఇది మన పని. వ్యర్థాన్ని మనమే తయారు చేస్తాం, మనమే సమాప్తం చేయాలి. కాబట్టి మనము చాలా ఎక్కువ అంతర్ముఖులయ్యే అవసరం ఉంది. బాబా చెప్పినారు, అంతర్ముఖులై అంతరాన్ని తొలగించండి. తండ్రికి బిడ్డకి ఏదైతే మధ్యలో తేడా ఉందో దాన్ని తొలగించండి. ఒక అక్కయ్య వెళ్ళినారు దాది గుల్జార్జీ దగ్గరికి. దాది, మీరు ఈ ఘటన గురించి, ఈ సమస్య గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా బాబానే ఆలోచించరన్నాక నేను క్లాప్స్ వేయండి అందరూ గట్టిగా. మీరు గట్టిగా క్లాప్స్ వేస్తే కదా వాళ్ళు ఇంకా ఎక్కువ పాయింట్స్ చెప్తారు. మనము మంత్రం పక్కా చేసుకోవాలి. నా తండ్రి ఆలోచించరన్నాక నేను ఎందుకు ఆలోచించాలి? ఈ ఘటన గురించి నా బాబా ఆలోచించలేదు. యజ్ఞంలో ఏదైనా జరిగిపోయింది అనుకోండి, ఎవరితో అయినా కోపం చేసుకునేస్తున్నారు. నాకు దానికి ఏం సంబంధము? నేను జడ్జా? నేను వకీల్ కాదు, నేను పెద్ద కాదు నిర్ణయం చేసేందుకు. మాయ ఎవరిలో అయినా ప్రవేశిస్తుంది. సమాచారం వింటాము, వాళ్ళకి జలుబు దగ్గు, మాయ యొక్క జలుబు దగ్గు అయిపోయింది. ఒక పని నేను చేయొచ్చు, శుభ భావన ఇవ్వగలను. యజ్ఞ వాతావరణం కాలుష్యం అవ్వకూడదు, పవర్ఫుల్గా ఉండాలి. యజ్ఞ వైబ్రేషన్స్ ఏది కూడా వ్యర్థం మిక్స్ అవ్వకుండా వైబ్రేషన్స్ ఇవ్వాలి. ఇది నా పని. అయితే ఒకవేళ నేను మళ్ళేమైంది వాళ్ళిద్దరూ ఎక్కడ జగడం చేసుకున్న వాళ్ళకిద్దరికి వ్యర్థం నడిపించకూడదు. మాయ యొక్క జ్వరాన్ని నా లోపల తెచ్చిపెట్టుకున్నాను. దగ్గు వాళ్ళకు వచ్చింది, నేను నా బుద్ధిలో నింపుకున్నాను. కాబట్టి ఏ వ్యర్థ మాటల్ని, ఘటనల్ని నన్ను నేను సురక్షితంగా ఉంచుకోవాలి, అంతర్ముఖిగా పెట్టుకోవాలి. జరిగింది జరిగిపోయింది, పాస్ట్ చేసేయండి. ఈ దృశ్యాన్ని పాస్ట్ చేసేయండి, పక్కకు వచ్చేయండి. అందులో చిక్కుకోకండి, చింతన చేయకండి. ఎవరి పని వాళ్ళు చేస్తారు, నా పని కాదు. నాకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకున్నానా? అశరీరి అయిపోయినానా? వికర్మలు వినాశనం చేసుకున్నానా? విశ్వ ఆత్మలకు సకాశం ఇచ్చేసినానా? మళ్ళీ వ్యర్థానికి ఎందుకు వెళ్తారు? నా పనులన్నీ ఎన్ని మిగిలిపోయినాయి. ఈశ్వరీయ పనుల్లో ఉండాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టి బాబా చెప్పినారు, ఎక్కడా చిక్కుకోవద్దండి. ఎవరు చిక్కుకుంటారో వాళ్ళు ఉజ్వలంగా అవ్వలేరు. పొదుపు స్కీమ్ తయారు చేయండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంతైతే సర్కారులు ఉన్నాయి వాళ్ళందరూ పొదుపు స్కీమ్, నీళ్లు పొదుపు, కరెంటు పొదుపు రాసి పెడతారు అక్కడక్కడ. చాలా రీసెర్చ్, పెట్రోల్ తగ్గించండి, పొదుపు చేయండి. గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. మనం కూడా పెద్ద గవర్నమెంట్ వాళ్ళు ఒక దేశ గవర్నమెంట్, మంది విశ్వ గవర్నమెంట్. మనము పొదుపు స్కీమ్ తయారు చేసుకోవాలి. ఏమేం పొదుపు చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. సమయము, సంకల్పము, శ్వాస, స్థూల ధనము,
ఇదంతా మన ఖజానాలు. నిద్ర కూడా పొదుపు చేయాలి. మనకు అవసరం లేని చోట సంకల్పాలు నడిపించకూడదు. ఇది నా ఖజానా. సంకల్పాల ద్వారానే తండ్రిని తలంపు చేయాలి. సంకల్పాలని వేస్ట్ చేస్తూ ఉంటే వజ్రాలని ఏ విధంగా నీళ్ళల్లో పడేస్తున్నారో అలాగే నేను వజ్రాలని నీళ్ళల్లో పడేస్తూ ఉన్నాను. అప్పుడు నేను విశ్వానికి మాలికలుగా ఎలా కాగలను? ఎక్కడ అవసరమో అక్కడ ఆలోచించకండి. అది నా యొక్క కార్యం కాదు, నా క్షేత్రం కాదు. ఏదైనా తప్పు కనిపించేస్తే శుభ చింతకులై ఎవరికైనా చెప్తే నీళ్లు ప్రవహిస్తుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలీదు. నిమిత్తంగా నాకు కనిపించేసింది. వాళ్ళకి చెప్పేసినాను, అక్కడ నీళ్లు వేస్ట్ అవుతుండే చూసినాను అని నిమిత్తులకు చెప్పేసినాను. నా పని చెప్పడం అంతే. తర్వాత నేను చెప్తే అయితేనే ఆఫ్ చేయలేదు, నేను చెప్తే ఆఫ్ చేయలేదు, చింతన చేయకూడదు. మీరు చెప్పాల్సిన పని చెప్పేసినారు. నేను చేసుకుంటానని చెప్పేసినారు. అప్పుడు మీరు నిశ్చింతులు అయిపోవాలి. పైకి వెళ్ళి ఆఫ్ చేసేసరికి టైం పడుతుంది. నేను చెప్పేసి ఫ్రీ అయిపోవాలి. నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. వ్యర్థమైన మాటల సంకల్పాలు చేయకూడదు. శుభ చింతకులుగా ఉండాలి. వ్యక్తులతో సంబంధించిన మాటల్లో సహయోగం ఇవ్వాలి. ఏదైనా వస్తువు మర్చిపోయినారు, నాకు తెలుసు, నేను స్వల్పం పురుషార్థం చేసి ఎత్తుకొంపి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చాలా ఆశీర్వాదాలు ఇస్తారు, చాలా సమస్యల నుండి ముక్తులవుతారు. ఇలాంటి పనులు చేయొచ్చు. సమాధానమే లేదు, ఆ సంకల్పాలు చేయకూడదు. చాలా పరిస్థితులు జరిగినప్పుడు చూస్తాను అనుకోండి, మా సహయోగం ఇవ్వాలి. నిస్సంకల్పంగా సహయోగం ఇవ్వాలి. కార్యం పూర్తయిపోయిన తర్వాత నిస్సంకల్పం అయిపోవాలి. 10 మందికి చెప్పకూడదు, అక్కడ ఏం జరిగింది తెలుసా, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, నేనే సరిచేస్తే అని చెప్తే దాంట్లో కూడా శక్తి వేస్ట్ అవుతుంది. చేసేసి అక్కడికి సమాప్తం చేసేయండి. మీరు చేస్తే భగవంతుడు మీ ఖాతాలో జమ చేయించేసినారు, మీరు మర్చిపోండి. ఇంకా ముందుకు ఇంకా మంచి పనులు చేయండి. దాన్నే రిపీట్ చేస్తూ ఉంటే ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు? సంకల్పాలను పొదుపు చేయండి. సమయాన్ని పొదుపు చేయండి. ఒక వ్యక్తి ఒక పనికి 1 గంట చేసినారు, స్నానం 1 గంట, ఇంకొకరు నీళ్ళు వేస్తే 2 గంటలు, నీళ్ళు వేస్తూనే ఉండరు. నీళ్ళు వేస్ట్, టైము వేస్ట్. లిమిట్గా నీళ్ళు వాడండి, లిమిట్గా టైం వాడండి. ఎంత టైం స్నానం చేయాలి ఫిక్స్ చేసుకోండి. దేహ తినడము, పడుకోవడము, స్నానం చేసుకోవడము, జడ వేసుకుంటా నిలబడిపోయేది అద్దం ముందర 1 గంట జడ వేసుకునేది, క్లాస్ అయిపోతుంది. దేహాభిమానం ఇదంతా కూడా. జుట్టు కట్ చేసుకుంటే అది దేహ ప్రవృత్తి. ఏ చెప్పులు వేసుకోవాలి, 10 చెప్పుల్లో ఆ చెప్పు వేసుకున్నా, ఈ చెప్పు వేసుకున్నా, ఆ చెప్పు ఒకటి, ఈ చెప్పు ఒకటి వేసుకునేస్తారు. ఆ చీర ఒకటి, ఈ చీర ఒకటి, బ్లౌజ్ ఒకటి, చీర ఒకటి, టైం వేస్ట్. టైం పొదుపు చేయండి. ఎదుట వ్యక్తి మిమ్మల్ని ఏ చీర, ఏ బ్లౌజు, ఏ చెప్పులు ఏమి చూడరు. మీ ఆలోచనలు చూస్తారు, మీ కళ్ళ మెరుపు చూస్తారు, ఇంకేమి చూడరు. రోజంతా దినచర్యలో ఇదే పనికి వస్తుంది. ఏదైనా హెచ్చు తక్కువ వస్తే స్ట్రాంగ్గా మైండ్ ఉండాలి, వేరేది పనికిరాదు. సమయాన్ని పొదుపు చేయండి. దేహ ప్రవృత్తి, లౌకిక ప్రవృత్తి. సంకల్పాలు పొదుపు చేయండి, సమయం పొదుపు చేయండి, శ్వాసాలని పొదుపు చేయండి. శ్వాసాలను ఎలా పొదుపు చేస్తారు? ఎంత తీవ్ర గట్టిగా సహనం లేకుండా పనిచేస్తే శ్వాస తగ్గిపోతుంది. మా అమ్మ ధైర్యవంతంగా ఉండ్రి, సహనంతో ఓపికతో ఉన్నారు. ఒక ఊరికి వెళ్ళినారు.
మళ్ళీ వాపస్ వచ్చినారు. స్టేషన్లో చాలామంది పిల్లలు వచ్చినారు మిలనం చేసేందుకు. ఆశ్రమానికి వెళ్ళని వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చేవాళ్ళు మా అమ్మని కలవడానికి. మా అమ్మ దృష్టినిచ్చేటసరికి ట్రైన్ వచ్చేసింది. మా అమ్మ తొందరపడలేదు. త్వరగా దృష్టినిచ్చి పరిగెత్తాలి అని అనుకోలేదు. దృష్టినిచ్చి పని పూర్తి చేసి చాలా శాంతిగా నార్మల్ స్పీడ్గా మా అమ్మ వెళ్ళి ట్రైన్లో ఎక్కినారు. మనమేం చేస్తాము? 15 నిమిషాలు నిలుస్తుంది అని తెలుసు. మనము ఎదుట వాళ్ళని తోసేసి ఏమైనా చేసి లోపలి కూర్చొనేస్తాం. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, శ్వాసాలు పొదుపు చేసుకోవాలి, ధైర్యంగా ఓపికతో చేయాలి. మనము గసపోసుకుంటూ వేరే వాళ్ళకి గసపోసుకునేలా చేసి అలా చేయకూడదు. అవ్యక్త బాప్దాదా స్టేజ్ పైకి వచ్చినప్పుడు 100 మంది లైన్. బాబా ఎప్పుడు తొందర చేయలేదు. పక్కన నిల్చున్న వాళ్ళు తొందర చేస్తారు, బాబా ఎప్పుడు తొందర చేయలేదు. త్వరగా పొండి అని పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు, బాబా ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. శ్వాస కూడా ఓపికతో తీసుకోవాలి. చింత, భయము ఉంటుంది కొన్నిసార్లు. కొందరు మాటలు విని భయపడతారు. అప్పుడు కూడా శ్వాసము ఎక్కువగా జరుగుతుంది. ఎంత శ్వాస ఎక్కువగా జరుగుతుందో అంత ఆయుష్ తక్కువగా ఉంటుంది. స్లోగా ఉండాలి, యోగిలుగా ఉండాలి. యోగులకి చింత లేదు, నిశ్చింతలుగా ఉన్నారు. నిదానంగా శ్వాస ఆడుతూ ఉంటుంది. దాని తర్వాత మాటల్ని పొదుపు మన ముందే చేసేస్తున్నారు. ఈరోజు ఎవరు మాట్లాడలేదు కదా. మాటలు కూడా ఎలా ఉంటుంది? 2 మాటల్లో 2 శబ్దాలు పలకచ్చు. కొన్ని మాటల్ని 10 శబ్దాల్లో కూడా చెప్పగలుగుతాం. ప్రయత్నం చేయండి. షార్ట్గా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి. ఎక్కువగా వేరే వాళ్ళు అర్థమయ్యేలాగా 2 శబ్దాల్లో చెప్పండి. టెలిగ్రామ్ పంపించేవాళ్ళు కదా ముందు కాలంలో. తక్కువ శబ్దాలు రాయండి, తక్కువ ఖర్చు వస్తుంది. అప్పుడు స్పేస్ తక్కువ తీసుకున్నప్పుడు ఖర్చు తక్కువ. బ్రహ్మబాబా అవ్యక్తులైనప్పుడు 2 శబ్దాలు, పితాశ్రీ ఎక్స్పైర్డ్ డ్రామా, బస్ అంతే రాసినారు. ఈ టెలిగ్రామ్ అన్ని సెంటర్లకి వెళ్ళింది. ఏమంటే తక్కువ శబ్దాల్లో మాట్లాడండి, అది నేర్చుకోండి. బజార్కి వెళ్తాము, వ్యాపారస్తులు దీనికి 100 రూపాయలకి ఇస్తాను. 100 రూపాయలు కానే కాదు ఇది. నిన్న వేరే బజార్ నుండి 90 రూపాయలకు తెచ్చినారు. మీరు చాలా రేట్ ఎక్కువ చెప్తా అన్నారు, తీసుకోము. 90కి నేను సరే 100 రూపాయలు ఇవ్వండి. 85 రూపాయలు. 85, 9 తెచ్చుండ్రు. ఊరికే వ్యాపారస్తులకు మనం మాట్లాడతాం. వాళ్ళు 100 రూపాయలకే తెచ్చుంటారు. పక్కింటి వాళ్ళు ఇంటికి వచ్చినాక పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్తాం. మీరు 100 రూపాయలకు తెస్తారు కదా, నేను 90 రూపాయలకు తెచ్చినాను. ఎంత ఖుషి మనకి. క్లాప్స్ వేయండి జోరుగా అందరూ. నేను 5 రూపాయలు పొదుపు చేసినాను. 5 రూపాయలకి 100 మాటలు మాట్లాడినాను. వాళ్ళ జ్ఞానానికే వచ్చేసి 5 రూపాయలు వాల్యూబుల్. 5 రూపాయలకి పొదుపు చేసినాము. 5 శబ్దాలని పొదుపు చేస్తే ఎంత శక్తి పొదుపు అవుతుంది. మాటల్లో చాలా శక్తి వేస్ట్ అవుతుంది. మాటలు చాలా శక్తిని లాక్కునేస్తుంది. మాట్లాడి అలసిపోతారు. తిని అలసిపోతారు. మాట్లాడి అలసిపోతారు. తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, సైగలతో మాట్లాడండి, హోమియోపతి లాగా చిన్నగా మాట్లాడండి. మాటలు దారిలో వెళ్తారా, గమ్మున వెళ్తారా? వెళ్ళరు కదా.
యోగంలో వెళ్ళే ఇక్కడ కూర్చున్నప్పుడు యోగంలో ఉంటారు, కింద దిగితే యోగమే ఉండదు, సమాప్తం అయిపోయి ఉంటుంది. అక్కడి నుంచి యోగిలు వస్తారు, మురళి విని వస్తా అంటారని. మనం శాంతిగా సైగలు చేస్తాం, మాట్లాడం. రోజు అంతే, రోజు ఈ పని. మురళి అయిపోయిందా అని మీరు గట్టిగా మాట్లాడితే ఉదయం పురుషార్థం వెళ్ళిపోయింది. మురళి అయిపోయిందంటే సైగ చేస్తారంట అయిపోయింది అని. సైగలతోనే చాలా పనులు అయిపోతాయి. లాస్ట్ మాట నేను చెప్తాను. వ్యర్థ సంకల్పాలు సుస్థి వస్తుంది, మనస్సు సుస్థి అయిపోతుంది, అలసిపోతుంది. సంకల్పాలు ఇప్పుడు కాదు, మళ్ళీ చేస్తా, ఖచ్చితంగా చేస్తా, ఇది ఆలస్యమే. తీవ్ర పురుషార్థులు ఇప్పుడు చేస్తారు, సుస్థిలు ఎప్పుడో చేస్తాంలే. గృహస్థంలో ఉంటాము, బేహద్ వైరాగ్య వృత్తి వైపు గమనం ఇవ్వరు. బాబా చెప్తున్నారు, ఇంట్లో ఉంటూ కమల పుష్ప సమాన జీవితంగా ఉండాలి. పవిత్రులు అయిపోయినారు, పవిత్రులు అయ్యేదే కాదు, బేహద్ వైరాగ్య వృత్తి కూడా అవసరమే. కొంతమంది ఆలోచిస్తారు, ఫలానా ఫలానా చాలా ముందుకెళ్ళినారు, నాలో అంత ధైర్యం లేదు, అంత ముందుకెళ్ళే అంత. ఏ పురుషార్థం ఉందో అంతే చేస్తాను, అంతే చాలు. ఈ సంకల్పాలు ఉన్నాయి చూడండి, ఇవి ఆలస్యాన్ని తెస్తాయి. ఉదాసీనత, సోమరితనము, నిర్లక్ష్యము, ఈ సంకల్పాలు త్యాగం చేయండి. తీవ్ర పురుషార్థి గుర్తులు, వ్యర్థం నుండి ముక్త ఆత్మలుగా అవ్వండి. ఎలాంటి కర్మ చేస్తాను ఇతరులు చేస్తారు, ఇది పెద్ద మాట. ఏ సంకల్పం నేను చేస్తానో అలాంటి వాయుమండలం తయారవుతుంది. ఇంత బాధ్యత నేను అర్థం చేసుకోవాలి. నేను జడము, నా ఒక్క వ్యర్థ సంకల్పం కల్పవృక్షాన్నే శక్తిహీనంగా చేస్తోంది. పదమ గుణ ప్రభావం పడుతుంది. ఒక సమర్థ సంకల్పం చేస్తే కల్పవృక్షానికి శక్తి లభిస్తుంది. ఒక సంకల్పంలో ఇంత శక్తి ఉంది. ఆకాశంలో కూడా మీరు సంకల్పాల ద్వారా ఎంత కార్యం చేయగలరు. చిన్న రాయి నీళ్ళలో వేస్తే నీళ్ళంతా ప్రవహిస్తాయి. ఒక సంకల్పంతో ప్రపంచమే కదిలిపోతుంది. పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానివ్వండి, నెగిటివ్ లాగా పనిచేస్తుంది, పాజిటివ్ లాగా శక్తినిస్తుంది. నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 8.5 కోటి మంది, 20 లక్షల బ్రాహ్మణులు. మిగతా అందరూ ఏం చేస్తా అన్నారు, నెగిటివే కదా ఆలోచిస్తా అన్నారు మెజారిటీ. మనము వాళ్ళగా మనము విశేషమైన వాళ్ళు, కోటిలో కొందరు, భగవంతునికి రైట్ హ్యాండ్, ప్రపంచానికి ఆధార ఉద్ధార మూర్తులు, విశ్వ పరివర్తకులు. మొదట మన సంకల్పాలని పరివర్తన చేసుకోవాలి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తండి. మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసే గోవర్ధన పర్వతాన్ని ఎత్తండి. అంత వేలు చూపించండి, పైకి చేతులు ఎత్తండి. మనం పరివర్తన అవ్వాలి, అప్పుడు ప్రపంచం పరివర్తన అవుతుంది. చేతులు ఎత్తండి అడుగుతా అన్నారు. నేను దృఢ సంకల్పం చేస్తాను, వ్యర్థ సంకల్ప రూపి గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసినాను. ఇక వ్యర్థ సంకల్పాలు మళ్ళీ రావు. పాత సంస్కారాలు సమాప్తం చేసే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినాను. ఈ పాత సంస్కారాలు రావు. పాత సంస్కారాలని విషం అనుకోండి. విషం ఎంత నష్టం చేస్తుంది. చిన్న బిందువు కూడా పూర్తి శరీరాన్ని నీలంగా చేసేస్తుంది. పాత సంస్కారాలు శూద్రులుగా చేస్తుంది. కష్టపడి బ్రాహ్మణులైనాము, వ్యర్థం వస్తూనే శూద్రులైపోతాం. మనము నీలివర్ణం అయిపోతాం, శూద్రులైపోతాం. ఎవరు చేసింది? వ్యర్థ సంకల్ప రూపి విషము చేసింది. పాత సంస్కారాల రూపి విషము చేసింది. నేను పాత సంస్కారాల్ని టచ్ చేయకూడదు, అది విషము, నాగసర్పము.
ఏ పాత మాటలు గుర్తుకు రాకూడదు. వెనక జన్మవి, పారివారిక జన్మవి. చిన్నప్పుడు ఆ దుఃఖం ఉండింది, ఈ దుఃఖం ఉండింది. సౌతేలి అమ్ముండేది, కొందరికి తల్లిదండ్రులు లేరు. ఎన్నో పాతవి. జరిగిపోయినవన్నీ గుర్తుకొస్తాయి. అది చేయలే, ఇది చేయలే, ఒక దుఃఖం వచ్చేస్తుంది. ఇది సర్పము కాటేస్తుంది. ఇప్పుడు మనము ఎంత పెద్ద తండ్రి పిల్లలు, ఎంత పెద్ద పరివారం, ఏమీ తక్కువ లేదు. మరి పాస్ట్ అనే విషయాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ స్వీకారం చేస్తారు? జరిగింది జరిగిపోయింది. పాతది భూతము. ఇవిల్ సోల్ అందరినీ నాట్యం చేయిస్తుంది. మీరు ఇవిల్ సోల్ అని అనుకోండి. జరిగిపోయింది. మనము జరిగిపోయింది గుర్తు చేసుకోకూడదు, గులాంలు అవ్వకూడదు, ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్ అంటే రియల్ ప్రజెంట్. బాబా వతనంలో కూర్చుని ఏం చేస్తూ ఉన్నారు? బాబా వద్ద నా ప్లానింగ్ ఏమి? నా ఖాతా జమ అయిందా? ప్రజెంట్ ఆలోచించండి. ఎవరి మూమెంట్, ప్రతి గడియ. ఈ సమయంలో ఏముంది, నేనేం చేయాలి? మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడగండి. జానకి దాది, నేనెవరు, నా వాళ్ళెవరు, నేనేం చేయాలి? మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడగండి. ఈ సమయంలో నేనేం చేయాలి? ఈ సమయంలో నా కర్తవ్యం ఏమి, నా డ్యూటీ ఏమి? నా సమయాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి? ₹1, ₹2, ₹50 ఉంటే ఒక హుండీ పెట్టుకొని దాంట్లో వేస్తా అంటారు. సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద అమౌంట్ వస్తుంది. అలాగే 50 పైసలు, 10 పైసలు వేసి ₹1000 జమ చేస్తున్నారు. మీరు అనుకుంటే సమయం ఒకసారి లభిస్తే పురుషార్థం చేస్తాను అనుకోవద్దండి. ఒకసారి సమయం దొరకదు. హుండీ పెట్టి 2 నిమిషాలు, 3 నిమిషాలు, పడుకునేందుకు ముందు 5 నిమిషాలు అశరీరి నవ్వాలి. ఇంత టైం లభించింది, వెయిట్ చేస్తా అన్నారు. 5 నిమిషాలు లభించింది. స్వమానాన్ని మంచిగా అనుభవం చేసుకోవాలి. భోజనం వచ్చింది, టేబుల్ దగ్గర కూర్చున్నారు. 2 నిమిషాలు యోగం చేయాలి. ఈ హుండీలో సమయం అనే ధనము వేసినట్లుగా ఇలా చేస్తూ చాలా పుణ్య ఖాతా జమ అవుతుంది, యోగ ఖాతా జమ అవుతుంది. ఎంత ఖాతా జమ అవుతుందో అంత వ్యర్థం నుండి ముక్తులవుతారు. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పటి వరకు మనము మధువన్ మానస సరోవరంలో జరిగిన యోగ బట్టి యొక్క క్లాసు, ఊర్మిళా దీదీజీ చేసిన క్లాస్ విన్నాము. రేపటి రోజు మరొక క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు బాబా స్మృతిలో ఉందాము. ఓం శాంతి.